బండ్ల గణేష్ నౌహీరా షేక్ మధ్య కొనసాగుతున్న ఇంటి వివాదం తీవ్రమవుతోంది. తాజాగా ఈ వివాదంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ఏ ఇంటి గురించి అయితే వివాదం మొదలైందో ఆ ఇల్లు ఈడీ అటాచ్లో ఉందని, దానిని నౌహీరా అమ్మాలని చూస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు నౌహీరా షేక్తో వివాదంపై పోలీసులను ఆశ్రయించారు సినీ నిర్మాత బండ్ల గణేష్ కుమారుడు హీరేష్. ఫిలిం నగర్లోని నౌహీరా షేక్కు చెందిన ఇంట్లో 2023 నుంచి హీరేష్ అద్దెకుంటున్నారు. అయితే ఆ ఇంటిని అమ్ముతున్నట్లు తెలియడంతో ఆ ఇల్లును కొనుగోలు చేసేందుకు 3 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చారు హీరేష్. ఇంతలోనే ఆ ఇల్లు ఈడీ కేసులో ఉన్నట్లు తెలియడంతో పూర్తిగా నగదును చెల్లించలేదు. దీంతో మిగిలిన డబ్బును చెల్లించాలని తనపై ఒత్తిడి చేయడమే కాకుండా ఇల్లును ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేస్తోందని, అంతేకాకుండా 10 మంది రౌడీలతో ఇంటికొచ్చి బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు హీరేష్. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓవైపు పరస్పర ఆరోపణలు, డైలాగ్ వార్ కొనసాగుతుండగానే బండ్ల గణేష్, నౌహీరా షేక్ అనుచరుల మధ్య ఘర్షణ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బండ్ల గణేష్ తమ ఇంటిని ఖాళీ చేయడం లేదని, అడిగితే బెదిరిస్తున్నాడంటూ ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ ఆమె ఓ వీడియోను రిలీజ్ చేశారు. మరోవైపు నౌహీరాను ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ ఓ ఆడియో టేప్ రిలీజ్ చేశారు. ఆమెను తన చెల్లెమ్మగా పేర్కొంటూ ఇల్లు ఆమెదేనని, తాను ప్రతి నెల రెంట్ పే చేస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా, నా జీవితంలో ఇప్పటివరకు నేను ఎవరికి తెలిసి నాకు అన్యాయం చేయలేదమ్మా. పైగా నువ్వంటే నాకు నా సొంత చెల్లెమ్మవమ్మ. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో. నేను బోర్డు ఎందుకు పెట్టానంటే, ఇందాక అడిగాడు మన అబ్బాయి పేరేంది, మనడు సునీల్. నైట్ పూట ఆడు ఈడు వచ్చి అది పిచ్చి పిచ్చిగా చేస్తుంటే ఊరికే నైట్ తగిలిచ్చానమ్మ. ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, నా ప్రాణం పోయినా నేను తప్పు చేయను. ఈ ఇల్లు నీది, నీ ఇంట్లో నేను కిరాయికుంటున్నా. అది గుర్తుపెట్టుకోమ్మా. ఇది రికార్డుకి ఎప్పుడు పెట్టుకో. ఈ ఇల్లు నీ ఇల్లమ్మా, నీ ఇంట్లో నేను రెంటుకుంటున్నా తల్లి. అది గుర్తుపెట్టుకోమ్మా. ప్రాణం నీకు అప్పుడు ఆపద వచ్చి ఏ పని ఉన్నా అన్నా నాకు ఈ పని చేయని చెప్పమ్మా. ఈ ఇండియాలో నా చేతనైన ప్రతి పని నీకు చేసి అట్లా నిలబెట్టకుంటే నన్ను అడగమ్మా. నువ్వు నన్ను నమ్మమ్మ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. నీ రూపాయి నాకు వద్దమ్మా. నువ్వు ఆడదాని పైసలు నేను తీసుకుంటే నేను నాశనం అయిపోతా. ఒకటి గుర్తుపెట్టుకో. నేను ప్రతి నెల నీకు రెంట్ ఇస్తా తల్లి. నేను అంతే. నువ్వు నౌహీరా షేక్ నిర్మాత బండ్ల గణేష్తో వివాదం కారణంగా 2 రోజుల నుంచి తెగ వైరల్గా మారిన ఈమె ఎవరో కాదు, హీరా గ్రూప్ చైర్పర్సన్. అంతేకాదు హీరా గోల్డ్ స్కామ్లో ప్రధాన నిందితురాలు. ఇప్పటికే ఈమెపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అంతేకాదు హీరా గ్రూప్కి చెందిన దాదాపు 400 కోట్లకు పైగా ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, బండ్ల గణేష్ కి అలాగే నౌహీరా షేక్ కి మధ్య వివాదం ప్రస్తుతానికి దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? 2 రోజుల క్రితం ఫిలిం నగర్లోని హీరా గ్రూప్కి చెందిన నౌహీరాకు సంబంధించిన ఇంట్లో బండ్ల గణేష్తో పాటు బండ్ల గణేష్ కుమారుడు కూడా నివాసం ఉంటున్నాడు. ఆ ఇంటి వివాదమే పోలీస్ స్టేషన్ వరకు కూడా దారి తీసింది. అయితే అక్రమంగా ఇల్లు కబ్జా చేసి ఉంటున్నాడు బండ్ల గణేష్, నా ఇల్లుని కొట్టేయాలని ప్రయత్నిస్తున్నాడు అని చెప్పేసి కూడా హీరా గ్రూప్కి సంబంధించిన నౌహీరా షేక్ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఒక సైడే కంప్లైంట్ తీసుకున్నారు. నా వైపు నుంచి ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోలేదంటూ కూడా నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆమె చెప్పడం జరిగింది. హీరా గ్రూప్కి సంబంధించి ఇప్పటికే ఈడీ అటాచ్లో ఈమె ఆస్తులన్నీ కూడా ఉన్నాయి. టోలీ చౌకీ ప్రాంతంలో ఆస్తులకు సంబంధించి కూడా ఈడీ అటాచ్ చేసింది. అయితే బంజారాయిల్ జూబ్లీహిల్స్లో ఉన్న 100 కోట్ల విలువైన ఆస్తులన్నీ కూడా అటాచ్ చేసింది. కాబట్టి దీనిపై ఎలాంటి విక్రయాలు కానీ
కొనుగోలు కానీ చేయకుండా ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కొనుగోలు అమ్మకూడదు కొనొద్దని చెప్పేసి కూడా ఈడీ స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కానీ ఇల్లు అమ్మే ప్రయత్నం చేసిందని చెప్పేసి బండ్ల గణేష్ కొడుకు ఆరోపిస్తున్నాడు. ఇటువైపు బండ్ల గణేష్ కొడుకు ఇచ్చిన కేసు పైనే ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇక తాను కూడా ఇదే అంశంపై మా ఇల్లు కబ్జా చేసి బండ్ల గణేష్ అక్రమంగా ఉంటున్నాడు, తన నుంచి ప్రాణహాని ఉంది, తను కొంతమంది పేర్లు చెప్పి బెదిరిస్తున్నాడు అని చెప్పేసి కూడా ఆమె నిన్న మీడియాతో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఈ విషయం పైన పోలీసులు దర్యాప్తు చేసి తనకు న్యాయం చేయాల్సిందిగా అని చెప్పేసి కూడా చెప్తున్నారు. హీరా గ్రూప్కి సంబంధించి మనం ఇప్పుడు హీరా ఆఫీస్ దగ్గరే ఉన్నాము. ఈ హీరా గ్రూప్లో పెట్టుబడి పేరుతో భారీ ఎత్తున ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిందని చెప్పేసి కూడా సిసిఎస్ పోలీసులు 4 సంవత్సరాల క్రితం కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుపైనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఈ ఆస్తులన్నీ కూడా అటాచ్ చేయడం జరిగింది. ప్రస్తుతం విచారణ దశలో ఇవన్నీ హీరా గ్రూప్కి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. కానీ ఇప్పుడు 2 రోజుల క్రితం బండ్ల గణేష్కి సంబంధించి ఆయన ఇంట్లో నివాసం ఉంటున్నాడు, కిరాయి అద్దెకుంటూ అద్దె చెల్లిస్తూ ఉన్నాడు. అయితే ఈ క్రమంలోనే ఇల్లు అమ్ముతానని చెప్పడంతో అడ్వాన్స్గా కొంత నగదు చెల్లించాము, మిగతాది చెల్లించే క్రమంలోనే ఈ ఇల్లు ఈడీ అటాచ్లో ఉందని చెప్పేసి తెలియడంతో వెనుకకు తగ్గారు. ఈ వివాదం పైన నిన్న ఏదైతే నవహీరా షేక్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించడం జరిగింది. బండ్ల గణేష్తో తనకు ప్రాణహాని ఉంది, బండ్ల గణేష్ తనను చంపుతానని బెదిరిస్తున్నాడు అని చెప్పేసి కూడా ఆమె చాలా ఆరోపణలు కూడా చేసింది. వీటన్నిటిపైన బండ్ల గణేష్ ఇప్పటివరకు ఇంకా స్పందించలేదు. ఒక ఫోన్ కాల్ ఆడియో మాత్రమే ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ ఇల్లు ఆమెదే, కానీ నేను అద్దెకుంటున్నాను, నెల సక్రమంగా అద్దె చెల్లిస్తున్నాను, అయినప్పటికీ కూడా నేను ఎలాంటి కబ్జాకు పాల్పడలేదని చెప్పేసి మరోవైపు బండ్ల గణేష్ చెప్తున్నాడు. కానీ హీరా గ్రూప్కి సంబంధించిన నవహీరా షేక్ మాత్రం బండ్ల గణేష్ చాలామంది ఆస్తులను జూబ్లీహిల్స్లో కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాడు, అతను అనుచరులను పెట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు, నేను ఇల్లు అద్దెకిస్తే నాపైనే తప్పుడు కేసు పెట్టి భయాందోళనకు గురి చేస్తున్నాడు అని చెప్పేసి కూడా ఆమె ఆరోపిస్తుంది. దీనిపైన పూర్తి విచారణ జరిపించాలి అని కోరుతుంది. ఖచ్చితంగా ఫిలింనగర్ పోలీసులని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ని కూడా కోరడం జరిగింది. తాను ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు ఎందుకు తీసుకోలేదు, వన్ సైడ్గా విచారణ జరుపుతున్నారని చెప్పేసి కూడా ఆమె ఆరోపణ చేస్తుంది. ఖచ్చితంగా హీరా గ్రూప్కి సంబంధించి ఎంక్వైరీ జరుగుతున్న తరుణంలో ఈ ఆస్తుల కొనుగోలు వివాదం ఒక్కసారి తెరపైకి రావడంతో ఇవంతా కూడా ఇష్యూ బయటికి రావడం జరిగింది. ఇక ఫిలింనగర్ పోలీసులు కూడా ఏదైతే బండ్ల గణేష్ కొడుకు ఇచ్చిన కేసుపై దర్యాప్తు చేస్తున్నారు, అసలు ఎప్పుడు డబ్బులు ఇచ్చారు, ఎప్పుడు కొనుగోలు అగ్రిమెంట్ జరిగాయనే పూర్తి వివరాలు కూడా సేకరించే పనిలో ఫిలింనగర్ పోలీసులు ఉన్నారు. ఖచ్చితంగా బండ్ల గణేష్ నుంచి నాకు ప్రాణహాని ఉంది, తనకు నుంచి రక్షణ కల్పించాలంటూ చెప్పి కూడా హీరా గ్రూప్ చైర్మన్ నవహీరా షేక్ కోరుతున్నది పోలీసులని. రైట్ సురేష్, అలాగే ఇద్దరి ఆరోపణలో అసలు వాస్తవం ఎంత, అలాగే బండ్ల గణేష్ కుమారుడు హీరేష్ ఆల్రెడీ కొంత నగదును కూడా చెల్లించినట్లు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? వాళ్ళు ఆ ఇంట్లో ఉంటున్న క్రమంలోనే ఇల్లు అమ్మకానికి పెట్టారని చెప్పేసి కూడా వాళ్ళకి సమాచారం అందుతుంది. మేమే ఆ ఇల్లును కొనుగోలు చేస్తామని చెప్పేసి కూడా బండ్ల గణేష్ కుటుంబ సభ్యులు నవహీరా షేక్తోని మాట్లాడినట్టు తెలుస్తుంది. కానీ నగదు రూపంలో ఎంత ఇచ్చారు, ఎంత అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇవన్నీ వివరాలు కూడా ఇప్పటివరకు బండ్ల గణేష్ చెప్పలేదు. ఖచ్చితంగా ఆ ఇల్లు నవహీరా షేక్దే, మేము అద్దెకుంటున్నాము, కొంతమంది రౌడీలు వచ్చి బెదిరించే ప్రయత్నం చేసే క్రమంలోనే నేను ఒక బోర్డు పెట్టాను ఇంటికి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించే ఒక వీడియోను కూడా నవహీరా షేక్ రిలీజ్ చేయడం జరిగింది. తాను మాట్లాడడానికి వెళ్ళినప్పుడు బండ్ల గణేష్ అతని అనుచరులు తనపై దాడి చేయడానికి ప్రయత్నించారు, తన అసభ్య పదజాలతో బెదిరించే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా ఆ వీడియోలో ఉంది అని చెప్పేసి ఆమె ఆరోపిస్తుంది. ఖచ్చితంగా దీనిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే విషయాలన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే బండ్ల గణేష్ నా ఒక్క ఇల్లునే కాదు, చాలా మంది ఆ ఆస్తులని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి నవహీరా షేక్ ఆరోపిస్తుంది. కాబట్టి దీనిపైన పూర్తి విచారణ జరిపి తనకు న్యాయం చేయాలి, అదేవిధంగా తనకు రక్షణ కూడా కల్పించాలని చెప్పేసి నవహీరా షేక్ కోరుతుంది. కానీ బండ్ల గణేష్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ వివాదం పైన ఆయన స్పందిస్తే పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బులెటిన్ ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us.